సోషల్ మీడియా వేదికగా ఓ వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేని బెదిరించిన వీడియో కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆదోన్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి టార్గెట్ గా ఓ అగంతకుడు సోషల్ మీడియాలో బెదిరించడం చర్చల్లో రేపుతోంది. వైసీపీకి మద్దతుగా వీడియో చేస్తూ నిన్నెవరూ కాపాడలేరు అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడాడు. చావడానికైనా చంపడానికైనా సిద్దమే అని హెచ్చరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. వైసీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా జగన్ సార్ పరిచేద్దాం. మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మీరు ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నువ్వు ఎంత పనికి మళ్ళీ చదువుకున్నా మేమంటే చదువుకోలేక మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తిందట్లా ఓడు కనీసం ఒక 500 ఇంత గెత్తి లేకున్నా ఈయనకి నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ. మా రెడ్డి గురించి మాట్లాడతావా, బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో, రాబోయే రోజుల్లో ఏరే ఉంటుంది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒకళ్ళకి మా జగన్ సార్ గెలేలా అవసరం లేదు మేము అనుకుంటే బాగా గుర్తుపెట్టుకో. మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా, పవన్ కళ్యాణ్ కాపాడతాడా, చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోన్ గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి కానీ మా రెడ్డి గురించి కానీ ఆయన పెద్ద ఆయన ఆదోన్కి బాగా గుర్తుపెట్టుకో. ఒక ఇట్లా మాట్లాడుతున్నకి అవసరం మనకి నీకు అవసరంలా. మా జోలుకు రావద్దు, నీ జోలుకు మేము రాం. నువ్వు మా జోలికి వచ్చినావు, మా నీ జోలికి వచ్చి నువ్వు తట్టుకోలేవు. చూడు చెప్తున్నా, ఎక్కడ పోతావు తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. అర్థమైనా? బీమా కుటుంబం కోసం ఇట్లా తలకాయలు కోసుకుంటారు. ఇట్లా నా పరిచేద్దాం. మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు. ఇక అంతకుముందు ఇళ్ల నిర్మాణం పేరుతో గత పాలకులు దోచుకున్నారని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. నాసిరకం ఇళ్లు నిర్మించి ఇచ్చారని విమర్శించారు. ఇల్లు పూర్తయిపోయిన ఇల్లు మీరు నమ్ముతారా? ఈ ఇల్లు పూర్తయిన ఇల్లు ఇలాంటివి 5,000 ఇల్లు అన్నారు. మీరు రండి, మీరు చూసింది ఈ పూర్తి అయిపోయిన ఇల్లు కదా, మరి దీంట్లో మనిషి జీవించాలి కదా, ఎలా జీవిస్తారో నాకు చెప్పండి మీరు. ఇది పూర్తయిన ఇల్లు మీరు చూడండి, ఇది క్వాలిటీ. ఈ క్వాలిటీతో పీకితే వచ్చేస్తుంది గట్టిగా. అర్థమైనా? చూడండి ఆ క్రాక్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇది ప్రభుత్వ ప్రకారంగా సున్నం కొట్టి మనుషులు జీవించడానికి రెడీగా ఉన్నటువంటి ఇల్లు. ఇంకో బ్యూటీ ఏంటంటే 5,000 ఇల్లు ఇలా కడితే 4,000 ఇల్లు పూర్తి చేశామని 104 కోట్ల రూపాయలు తీసుకునేశారు. ఇప్పుడు దీని దిక్కు మొక్కులేరు. మిగిలింది ఏంటో చూడండి, 5,000 మంది ఆడబిడ్డలకి లేదా మహిళలకి మహిళా సంఘాల్లో లోన్లు ఉండిపోయినాయి, ముక్కు పిండి ఆడ వసూలు చేస్తారు. 5,000 మందికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇల్లు రాదు జీవితంలో. 5,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతో మేము ఇళ్లు కట్టిస్తామని చెప్పినటువంటి మోసం. 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకు వేస్తే దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కొట్టేశారు.